సమ్మక్క సారలమ్మ జాతర భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. ఈ మేడారం జాతరకు భారీగా భక్తులు వెళ్తుండటంతో కొత్తగూడెం డిపో నుండి ఏర్పాటు చేసిన 104 ప్రత్యేక బస్ సర్వీసులను కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. బస్టాండ్ ఆవరణంలో భక్తుల కోసం ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ అమ్మవార్ల జాతరకు భక్తులు భారీగా తరలి వెళ్తున్నారని, మహిళలకు ప్రత్యేక బస్సుల్లో సైతం ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. బస్టాండ్లో భక్తుల కోసం మంచినీరు, కుర్చీలు, రాత్రి వేళ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. 104 సర్వీసులు జాతర ముగిసే వరకు నిరంతరాయంగా కొనసాగించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిపో మేనేజర్తో పాటు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. బలం ఉంటుంది. జెండా ఊపాలి ఫస్ట్. రెండేళ్లకు వచ్చే ప్రతి రెండేళ్లకు వచ్చే సమ్మక్క సారక్క జాతర పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి నిధులు అదనంగా కేటాయిస్తున్నారు. అలాగే ఇంకా చాలా దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళు చేస్తున్నారు. దానిలో భాగంగా మనం కొత్తగూడెం నుంచి 140 బస్సులు కొత్తగూడెం డిపో నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళే ప్రారంభించుకున్నాం. 21, 22, 23 అయినప్పుడు కూడా ముందు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఇవాళ నుంచి అందులో మహిళలు కూడా ఇప్పుడు ఉచితంగా బస్సు సౌకర్యం ఉంది కాబట్టి మహిళలు కూడా దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా కోరారు. ఇక్కడ ఈ పందిళ్ళు వేసి ఉన్నాయి, మన తాటాకులతో మన తడికలతో కూడిన పందిళ్ళు వేసి ఉన్నాయి. దీని కింద కుర్చీలు, మంచినీళ్ళు, మజ్జిగ, అలాగే పక్కనే మెడికల్ ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా ఉండాలని, ఆ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా రాత్రిపూట లైట్లు ఉండే విధంగా ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా